అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ ఇటు చూడండి. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా వీలైనంత తొందరలో ఛార్జ్షీట్లు వేసి విచారణ పూర్తి చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్రభుత్వ భూములు ఉన్నంతవరకు ఇవ్వడం, లేనట్లయితే గుర్తించి వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ కింద అయినా కానీ తీసుకునే విధంగా చేయాలనేది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో మానిటరింగ్ రిలీఫ్ అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినంత వరకు కూడా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లో టాలీ కాకపోతే పోలీసు, రెవెన్యూ రెండు శాఖలు కలిసి వారిని ఐడెంటిఫై చేసి త్వరితగతిన పేమెంట్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా సివిల్ రైట్స్ డేని కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నప్పటికి కూడాను మీడియాకి, ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు. మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు మనం ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 12 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇంకో 4గురికి త్వరలోనే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా వెరిఫికేషన్ మిగతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తుంది, సప్లాన్ని అమలుపరుస్తుంది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం చెప్పిన విధంగా మనము ఇళ్ల స్థలాలకు కూడా డిమాండ్ ఉన్నంతవరకు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటే వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. కొన్ని సమస్యలు చెంచుగూడాల ఆ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల బిల్స్ విషయంలో అది 2-3 నెలల సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్లు రావటం, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు. దాన్ని సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మేము మొట్టమొదటిసారిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పాలొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టెండర్లు కూడా దానికి సంబంధించి పిలవడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మేము చిత్తశుద్ధి ఉన్నాం. కొంతమంది సభ్యులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనంలో పేమెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. నాకున్నటువంటి సమాచారం అయితే అవి కలెక్టర్ అకౌంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం ఉంది. అది ఒకసారి విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించి ఎక్కడైనా 1-6 ఇలాంటి సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటామని మీకు తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.